మహిళలు ఇక్కడ హారతి ఇవ్వటకు మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. క్రమశిక్షణతో మన మంత్రివర్యులు జెండా జై తెలుగుదేశం ముక్కారు పానమరెడ్డి గారి నాయకత్వం, మన రామానాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. మంగారపు గంగయ్య గారు ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము. ముందుకి గ్రామ కమిటీ అధ్యక్షుడిని ఎక్కడున్నా ముందుకు రావాలి. ప్రార్థించున్నాం ప్లీజ్. మన వెంకటేశ్వరరాజు గారు మాజీ మండలాధ్యక్షుడు, మన పార్టీ కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలా. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 16,500 టీచర్ల పోస్టుల్ని ఇవాళ భర్తీ చేస్తుందన్నా అని చెప్పి ఈరోజు ఆ నిరుద్యోగ యువకులు ఈరోజు మాకు ఎదురొచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మహిళా సోదరీమణులు చెప్తూ ఉన్నారు, గతంలో ఏదైనా ఒక గ్యాస్ సిలిండర్ కొనాలని అంటే 1,000-1,200 రూపాయలు పెట్టేవాళ్ళం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 4 నెలలకి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉందని చెప్పి ఈవేళ మహిళా సోదరీమణులు ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈవేళ చెప్తూ ఉన్నారు, ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి పిల్లవాడికి కూడా మాకు 13,000 రూపాయలు తల్లి అకౌంట్లోను, 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్లోను పడుతూ ఉన్నాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పాడు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా అమ్మఒడి వేస్తానని చెప్పాడు, పిల్లలందరికీ కూడా మేనమామగా ఉంటానని చెప్పాడు. మరి భారతీరెడ్డి గారు ఆయన సతీమణితో ఊరు ఓడ తిరిగి ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలని ఆమె చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి మాత్రమే 13,000 రూపాయలు ఇచ్చాడు. ఒక బిడ్డకే మేనమామ గుండి మిగిలిన వాళ్ళు గాలి కుదిలేశాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలు చదువుకుంటే 39,000, 4 పిల్లలు చదువుకుంటే 52,000, 5 పిల్లలు చదువుకుంటే 65,000 రూపాయలు. మరి ఎక్కడ చూసినా మొన్న మేము పులివెందులు పోతే ఒక ఆమె చెప్తూ ఉంది, మా బిడ్డలు
ఐదుగురు బిడ్డలకి 65,000 రూపాయలు వస్తుంది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. గతంలో ఇక్కడే మేము ఓటేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు 5 బిడ్డల్లో ఒక బిడ్డకే 13,000 ఇచ్చింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు ఆయన 65,000 రూపాయలు నా ఇంటికి పంపించాడని మరి సాక్షాత్తు పులివెందుల నుంచే మరి ఈవేళ తల్లికి వందనం గురించి మాట్లాడుతూ ఉన్నారని అంటే ఈ సంవత్సర కాలంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఏదైతే అన్నదాత సుఖీభావ కింద కూడా మరి కేంద్రం ఇచ్చిన వెంటనే మరి ఈ నెలలో ఇస్తే ఈ నెల వచ్చే నెలలో కానీ ఏదైతే కేంద్రం విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో కలిపి 20,000 రూపాయలు మరి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి యొక్క 15-20 నెల రోజుల్లో శ్రీకారం చుట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆగస్టు మరి 15వ తేదీ నుంచి మహిళల కోరిక ఏదైతే మరి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా టికెట్ లేకుండా ప్రయాణం చేసేటువంటి మరి ఏదైతే ఆ రోజు మేము హామీ ఇచ్చాం అది కూడా ఆగస్టు 15 నుంచి మహిళలకు నెరవేర్చబోతూ ఉన్నాం. అంటే ఇట్లా ఒక టైం బాండ్ మొదటి సంవత్సరంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి ఈవేళ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి స్థితిలో, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మొన్న మేము అధికారంలోకి వచ్చే సమయానికి చూస్తే ఆ వెంటిలేటర్ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి స్థితి నుంచి పూర్తిగా చికిత్స చేస్తామని చెప్పలేకపోతా ఉన్నాం. ఇప్పుడు ఐసీయూలోకి తీసుకురాగలం అంటే వెనక్కి మళ్ళీ ఐసీయూలోకి రూమ్కి రావాలి, రూమ్ నుంచి మళ్ళీ ఇంటికి పంపించాలి, మెరుగైన చికిత్స పెట్టి ఆ రకంగా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి. ఇటువంటి స్థితిలో కూడా మొదటి సంవత్సరమే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు. ఓకే, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలే కాదు, మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు. రాజధాని లేనిటువంటి రాష్ట్రం మీ అందరికీ తెలుసు. ఆ రోజు అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. మరి ఏ ముక్కలైనా సరే ఒక్క ఇటుక ముక్క పెట్టాడా? అంటే అమరావతి లేదు, 3 ముక్కలు లేవు. మళ్ళీ వేళ వచ్చిన తర్వాత మరి రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ వేళ రాజధాని నిర్మాణం పరుగులెడుతూ పనిచేస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు ఆ రోజు ముంచేస్తే మళ్ళీ రేపు 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడే మిత్రులు అడిగారు ఆ రోజు ఏం చెప్పారు, ఆ రోజు ఉన్నట్టు ముఖ్యమంత్రి ఏం చెప్పాడు సాక్షాత్ అసెంబ్లీలో. నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా. 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు. మరి అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి అవుతే మరి ఆ రోజు కూడా చెప్పాడు ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేమని చెప్పాడు. పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని చెప్పాడు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి. మరి ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి అవుతే 1% 1/4% కాదని ఆయన భాషలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసారు. పోలవరాన్ని తెలుగు ప్రజలు చూడలేమనేటువంటి పరిస్థితికి పోలవరాన్ని ముంచేశారు. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టుని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామనే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు మీరు చూస్తారు డయాఫ్రమ్ వాల్ 2020లో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాల్ నష్టపోతే అతిగతి లేదు. డయాఫ్రమ్ వాల్ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఈ రోజు మన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2025 డిసెంబర్ కల్లా అంటే ఈ సంవత్సరం ఆఖరికే ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసేటువంటి విధంగా పనులు ప్రారంభించాం. ఆల్రెడీ 40% పనులు ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్ కొత్త డయాఫ్రమ్ వాల్ ఇవాళ నిర్మాణం కూడా పూర్తి చేసుకోబోతూ ఉంది. పోలవరంకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ప్యారలల్ గా అంటే ఒక పక్కన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసుకుంటూ మరొక పక్కన ప్యారలల్ గా ఈసీఆర్ఎఫ్ ఏదైతే మరి మెయిన్ డ్యామ్ ఏదైతుందో దాని నిర్మాణాన్ని కూడా మరి గ్యాప్ 1లో మొన్ననే ఏప్రిల్ నెలలో ప్రారంభించాం. గ్యాప్ 2లో రేపు నవంబర్లో ప్రారంభించబోతూ ఉన్నాం. అంటే ఇట్లా ఒక షెడ్యూల్ పెట్టుకుని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంతో పోలవరం పూర్తవుతే ఆ పోలవరం నుంచి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ఈవేళ మరి ఆ గోదావరి వరద జలాలతో మరి ఈవేళ రాష్ట్రం అంతా కూడా ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా ఈవేళ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మీకు తెలుసు ఎన్నో పరిశ్రమలు ఆ రోజు 14-19లో ఈ రాష్ట్రానికి వస్తే మరి 19-24లో ఆ పరిశ్రమలన్నీ పారిపోయినటువంటి పరిస్థితి. పారిశ్రామికవేత్తలందరూ పోయినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఒక లూలు కంపెనీ కానీ, ఒక అమర్ రాజా కంపెనీ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఆఖరికి డ్రాయర్ల కంపెనీ జాకీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఈ రాష్ట్రం వదిలిపోయింది. మళ్ళీ ఆ కంపెనీలన్నింటినీ తీసుకున్నాడు గారు తలకాయలు తీసే నాయకుడు ఆయన అని చెప్పి
ఇప్పుడు మొన్న కూడా మీరు మాట్లాడడం చూసే ఉంటారు. పోలవరం బనకచర్ల అని అంటే అది ఏ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతుంది, ఏ ప్రాంతం ప్రయోజనాన్ని ఆశించింది? ఏ ప్రాంతం? ఏ ప్రాంతం? రాయలసీమ. ఇప్పుడు ఇది రాయలసీమలోనే ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఈ రాయలసీమ ప్రాంతానికి ఉపయోగించేటువంటి నీరు అంటే 80 టీఎంసీల నీరుని తీసుకురావాలనేటువంటిది, మనము 200 టీఎంసీల నీరు తీసుకురావాలనేటువంటి ఆలోచన. అంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు 80,000 కోట్లు అని చెప్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు గతంలో కూడా హైదరాబాదు, ఆ రోజు ఒక సైబరాబాద్ నగరాన్ని సృష్టించినప్పుడు ఈ సాఫ్ట్వేర్ని ఆయన తీసుకొస్తున్నప్పుడు ఆ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశాడు. ఏది కంప్యూటర్లకి ఏమన్నా కూడు పెడతాయా అని చెప్పాడు. పంపు సెట్లు అని మాట్లాడేవాడు. ఈవేళ పంపు సెట్లను కూడా మనం సెల్ ద్వారా ఆపరేట్ చేసుకునేటువంటి స్థాయికి వచ్చేసాం అని ఈరోజు హైదరాబాద్ అంటే తెలంగాణ మిగులు బడ్జెట్కి ఉందంటే హైదరాబాద్ వచ్చేటువంటి ఆదాయమే మిగులు బడ్జెట్ 62% ఆదాయం ఒక హైదరాబాద్ నుంచి వస్తుంది తెలంగాణకి. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దేనికోసం, అది రింగ్ రోడ్డు దేనికోసం, లేకపోతే ఈ సైబర్ సిటీ దేనికోసం అనుకుంటే ఇంత ఆదాయం రాదు. ఇంకా మన రాష్ట్రంలో ఉదాహరణ చెప్పాలంటే పట్టిసీమ ఉంది. పట్టిసీమ కూడా ఆ రోజు ఒట్టిసీమ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, నీటి పాలు అవుతుంది అని చెప్పాడు. మరి మీ అందరికీ తెలుసు, ఆ 1300 కోట్లు పెట్టి పట్టిసీమను కడితే మరి అది 2019 ఆ 3-4 సంవత్సరాలు 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చింది కృష్ణా డెల్టాకి. ఆ నీరు రావడం ద్వారానే శ్రీశైలంలో వాటర్ నిలుపుకుని మీకు రాయలసీమకి ఇంత నీరు ఇవ్వగలుగుతూ ఉన్నాం. మీరు రాయలసీమలో ఇప్పుడు మీరు ఏ రిజర్వాయర్ చూడండి, ఒక గోరకొల్లు చూడండి, అవుకు చూడండి, గండికోట చూడండి, చిత్రావతి చూడండి, పైడిపాలెం చూడండి, మీరు ఏ రిజర్వాయర్ అయినా మీరు చూసుకోండి. మొన్న మేము 95% నీటిని నింపగలిగాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి పరిస్థితి. అంటే దీనికి గల కారణం ఏంటంటే ఒక మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్. ఏదైతే మనము ఆ యొక్క పోలవరం బనకచర్లది కూడా సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటిని ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మేము కూడా గోదావరి జిల్లా వాసం. మా గోదావరి జిల్లాలో మా కళ్ళెదురుగుండానే నీళ్ళన్నీ కూడా సముద్రంలో పోతూ ఉంటాయి. 3000 టీఎంసీలు పోతుంది ప్రతి సంవత్సరం కూడా. నేను మొన్న చూస్తే 50 సంవత్సరాలు అంటే 1975 1975 నుంచి మొన్న 24 వరకు 50 సంవత్సరాల చరిత్ర చూస్తే 153,000 టీఎంసీల నీరు సముద్రంలో పోయింది. మరి ఏదైతే ఇప్పుడు ఇది ఎంతది జూలై, ఇంకా ఆగస్టులో కూడా రాలా. మరి ఈ 40 రోజుల్లోనే 600 టీఎంసీలు నీరు పోయింది సముద్రంలోకి. 600 టీఎంసీలు. మరి శ్రీశైలం మన అదృష్టం బాగుండి మీ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి భగవంతుడి ఆశీస్సులు ఉండి ప్రకృతి ఆశీర్వదించడం వల్ల జూలై మొదటి వారంలోనే శ్రీశైలం అప్పుడు సముద్రంలోకి వెళ్తుంది. ఇంకా ఇప్పుడు చొక్క నీరు మనం ఇంకా కింద పంపల. కానీ ఇప్పటికే గోదావరి 600 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. ఆ సముద్రంలోకి పోయే నీరు ఉప్పు నీటిలో కలిసిపోయే నీటిని తీసుకొచ్చి మీ రాయలసీమ సస్యశ్యామలం చేయాలని, ఈ రాయలసీమ కనుక ఆ పోలవరం బనకచర్లు వస్తే ఒక పచ్చని పైరులా మారుతుంది. ఎందుకంటే కృష్ణా డెల్టాలో ప్రతి సంవత్సరం ఇలా సమృద్ధిగా నీరు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. అటువంటి స్థితిలో ఆ 200 టీఎంసీలు బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గర రిజర్వ్ చేసుకుంటే ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు కష్టకాలంలో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో 80,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం పెట్టుబడి పెట్టినా రేపొద్దుట 80 లక్షల కోట్ల ఆస్తి మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అది. భవిష్యత్తులో ఈ యొక్క రాయలసీమ అంతా కూడా సస్యటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక రాయలసీమ బిడ్డగా దాన్ని కూడా వ్యతిరేకించేటువంటి విధానంగా మాట్లాడడం అని అంటే అతని అవగాహన లేకుండా, ఏదైతే మిగులు జలాలు నిర్ణయించకుండా, వరద జలాలు నిర్ణయించకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం కాకూడదు అని అంటే ఆయన అర్థం ఏంటంటే ఆ పోలవరం బనకచర్ల పూర్తవుతే ఈ యొక్క రాయలసీమ అంతా సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమ సస్యశ్యామలపై పచ్చని పైరులాగా ఉంటే ఇంకా తన ఫ్యాక్షనిజం కానీ, తన రౌడీజానికి కానీ, తన గోండాయిజానికి కానీ ఇక్కడ చెల్లుబాటు కాదు అనేటువంటి ఒక ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడు తన చెప్పు చేతల్లోనే ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆయన వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి స్థితి. ఏది ఏమైనా అటువంటి సవాళ్లను అధిగమించి ఆ పోలవరం బనకచర్లు కూడా ముందుకు తీసుకెళ్లి రేపు భవిష్యత్తులో ఈ యొక్క రాయలసీమను ఒక రతనాలసీమగా మార్చాలనేటువంటి ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ మంత్రివర్యులు అన్న
రామానాయుడు అన్న గారు మన కోడూరు నియోజకవర్గం వచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కోడూరు ప్రజల తరపున అన్నకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అన్న 20 సంవత్సరాల తర్వాత మన పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. 20 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదు రైల్వే కోడూరు. కాబట్టి దయచేసి మీరు కూడా ఇరిగేషన్ దాంట్లో సోమశిల బ్యాక్ వాటర్ ఒకటి మాకు ఒక ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోవడం జరిగింది. ఖచ్చితంగా 2 మండలాలు సస్యశ్యామలం అవుతాయి అన్నగారు. ఈ పెనగలూరు, చిట్వేలి, ఈ సోమశిల బ్యాక్ వాటర్ కనుక వస్తే 2 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. అదేవిధంగా మన నగిరి గాలేరు కాలువ అనేది మనకు 2024లోనే అది శాంక్షన్ అయింది అన్నగారు. 2024 శాంక్షన్ అయిన తర్వాత ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. ల్యాండ్ కాలువలు కూడా తవ్వడం జరిగింది. కాకపోతే అప్పటి నుంచి మన గవర్నమెంట్ కూడా ఆ రోజు పట్టించుకోలేదు. రాజంపేట కోడూరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడు మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు కడప వరకు ఇవ్వడం జరిగింది. కడప నుంచి కోడూరు వరకు ఇస్తే రాజంపేట కోడూరు సస్యశ్యామలం అవుతుంది. ఒక్క ప్రాజెక్టు కూడా లేదన్నగారు. ఇక్కడ ఓన్లీ బోర్లతోటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు రైతులు. కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్ట్ వస్తే దయచేసి మీరు మాకు, ఎందుకంటే అన్నగారు చాలా కష్టపడతాడు. పార్టీ అంటే కమిట్మెంట్గా చేస్తాడు. అన్నగారు చేసినట్టు 25% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేస్తే ఏ ఒక్క సీటు కూడా ఇక్కడ ఓడిపోదు. తెలుగుదేశం పార్టీ 2029లో దిగ్జయంగా జయం వస్తుందని తప్పకుండా తెలియజేసుకుంటూ, అన్న దయచేసి ఈ మాకు 56 చెరువులు ఉన్నాయి, 40 కుంటలు ఉన్నాయి అన్నగారు. ఇప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేదు. దయచేసి మీరు ఆ ఆఖరికి డ్రాయర్ల కంపెనీ జాకీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఈ రాష్ట్రం వదిలిపోయింది. మళ్ళీ ఆ కంపెనీలన్నింటినీ తీసుకొచ్చి, ఆ ఇండస్ట్రీస్ అన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ వేళ పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గుంతలు లేనిటువంటి రోడ్లను ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా సంక్షేమాన్ని చేసుకుంటూనే మరొక పక్కన అభివృద్ధిని కూడా చేసుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సుపరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఇరిగేషన్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈవేళ జగత్తుకి జలం అనేది మూలం. చరిత్ర కూడా చెప్తూ ఉంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడే నాగరికతలు అభివృద్ధి చెందే చరిత్రలో కూడా. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనివా, ఒక గాలేరు నగరి, ఒక ఎల్ఎల్సి, ఒక హెచ్ఎల్సి, ఒక కేసీ కెనాల్, ఏ పేరు చెప్పండి, ఏ ప్రాజెక్టు, ఏ రిజర్వాయర్ పేరు చెప్పండి, గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీ, అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కాదు ఈ రోజు కూడా చూస్తారు మీరు. మొన్న ఏదైతే హంద్రీనివాకు సంబంధించినటువంటి పనులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటాడు, నేను రాయలసీమ బిడ్డ అంటాడు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి నువ్వు 5 సంవత్సరాల్లో ఆ రాయలసీమకు వరప్రసాదం లాంటి ఆ యొక్క హంద్రీనివాకు సంబంధించి 5 సంవత్సరాలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి తీయలేదు. 5 సంవత్సరాలు ఒక సిమెంట్ బస్తా పని చేయలేదు. మరి మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే హంద్రీనివాకు సంబంధించి 3850 క్యూసెక్ల మోటార్ల సామర్థ్యాన్ని పెంచి మొన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ మోటార్లు ఆన్ చేశాం. అంటే 5 సంవత్సరాల్లో నువ్వు చేయలేనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే చేసి చూపించినటువంటి నాయకుడు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి హంద్రీనివాకు సంబంధించి పనులు చేయకపోయారు. నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చి చూస్తే హంద్రీనివాకు వాడినటువంటి మోటార్లకు సంబంధించి కరెంటు బిల్లులు కూడా కట్టనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కళ్ళారా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఎక్కడ చూసిన డ్రిప్ ఇరిగేషన్. మరి డ్రిప్ ఇరిగేషన్ 19-24 సంవత్సరంలో నీ సొంత డబ్బులు అవసరంలా, స్టేట్ బడ్జెట్లోంచి అవసరంలా, నీ జేబులో డబ్బులు అవసరంలా, కేంద్రమే 90% సబ్సిడీ ఇస్తుంది డ్రిప్ ఇరిగేషన్కి. నువ్వు 5 సంవత్సరాలు ఎక్కడైనా డ్రిప్ ఇరిగేషన్ మాట ఎత్తావా? ఒక్క రూపాయి పని డ్రిప్ ఇరిగేషన్ చేసావా? ఇక నువ్వు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాదు పర్టికులర్గా ఏదైతే అన్నమయ్య. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఈవేళ రాజంపేట కానీ లేదంటే ఈ రైల్వే కోడూరు కానీ ఇక్కడ సంబంధించినటువంటి కొన్ని గ్రామాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కానీ ఆ రోజు కట్టలు తెగినాయి అని అంటే దానికి ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు మరి ఆ రోజు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఏదైతే పింఛ ప్రాజెక్టు ఆ రోజు
మొదట కొట్టుకుపోతే వార్నింగ్ ఇచ్చారు, పించా కొట్టుకుపోతుంది ప్రాజెక్టు, ఆ నీరు ఇన్ఫ్లో అంతా కూడా అన్నమయ్యకు వస్తుంది అని చెప్తే కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుశీలి ఇసుక దందా కోసం, శాండ్ మాఫియా కోసం ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టుకి మరి పించా ప్రాజెక్టు కొట్టుకుని ఇంత వాటర్ వస్తుందని తెలిసినా కూడా అక్కడ గేట్లు సకాలంలో ఓపెన్ చేయక, ఎందుకంటే అన్నమయ్య క్రింద అంతా కూడా పెద్ద ఎత్తున శాండ్ మాఫియా నడుస్తూ ఉంది. వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళ మిషనరీ ఉంది, ఆ మిషనరీని వెహికల్స్ని ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలనే ఆలోచనతో ఆ యొక్క అన్నమయ్యను కూడా ఇన్ టైంలో ఓపెన్ చేయకపోవడంతో, అందుకే ఇది ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తప్పిదం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అంటే దగ్గర దగ్గర మరి 15-20 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి, దగ్గర దగ్గర 40-42 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు తాడేపల్లి రాజ్యప్రసాద్ వదిలి కాలు బయటికి పెట్టి ఎవరినైనా పలకరించాడే మీ గ్రామాల్లో? ఆ రోజు తప్పు జారి ఎప్పుడైనా వస్తే 144 సెక్షన్లు, 30 యాక్ట్లు, మరి పరదాల మాటున, బ్యారికేడ్ల చాటున మరి ఒక నిరంకుశత్వమైన నియంతృత్వమైన పాలనలో ఆ రోజు తాడేపల్లికి మరి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొన్ననే కడపలో జరిగిన మహానాడులో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి మళ్ళీ ఎస్టిమేషన్లు రీఎస్టిమేషన్లు వేసి, ఎందుకంటే అది సిడబ్ల్యూసి అది 8 లక్షల క్యూసెక్ల ప్రకారం అని చెప్పి ఎస్టిమేషన్లు బాగా ఎక్కువగా ఉండి చేయలేనిటువంటి స్థితిలో ఉంటే దాని వాస్తవికమైనటువంటి పరిస్థితిని అంతా కూడా ఎస్టిమేషన్ వేసి ఆ అన్నమయ్య ప్రాజెక్టుని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయలేనిటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉండడం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మీ ద్వారా ఇంకొకసారి తెలియజేసుకుంటూ, ఈ రకంగా రాయలసీమ అభివృద్ధికి సంక్షేమానికి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా మరి మంచి నియోజకవర్గం, ఎందుకంటే ఇప్పుడే మేము చూస్తూ ఉంటే మా పచ్చని కోనసీమను మించి మంచి అందంగా ప్రకృతి పులకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి ఏదైతే ఈ రైల్వే కోడూరుకి సంబంధించి ఇప్పుడే నేను కూడా చూడడం జరిగింది, ఏదైతే కొంజా నదికి సంబంధించి మరి గతంలో కూడా బిల్డింగ్స్ అవన్నీ కూడా నదిలోకి ఆ ఫ్లడ్ టైంలో కూలిపోతున్నటువంటి పరిస్థితి. అది 2013లో ఒకసారి, 2017లో ఒకసారి నిధులు అయితే మంజూరు చేస్తున్నట్టుగా శాంక్షన్ ఆర్డర్లు ఇస్తున్నారు, కానీ ఆచరణలో చూడనటువంటి పరిస్థితి. నేను కూడా మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా అయిన తర్వాత మరి నాట్ స్టార్టెడ్, ఎందుకంటే స్టార్ట్ చేయనటువంటి పనులు క్యాన్సిలేషన్ చేయాలని గవర్నమెంట్ జీవో ప్రకారం అది రద్దయిపోయినటువంటి పరిస్థితి ఉంటే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరందరూ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి దాని అవసరాన్ని మీరు తెలియజెప్పడంతో మరి ఏదైతే ఆ పనులకి సంబంధించి మరి 38,40,00,000 రూపాయల నిధులు కూడా మరి ఈసారి మనం కూడా మంజూరు చేయడం జరిగింది. తప్పనిసరిగా గతంలో మాదిరిగా కాకుండా అక్కడ అవసరాన్ని గుర్తుపెట్టుకుని మరి స్థానికంగా మీరు కూడా శ్రద్ధ తీసుకొని ఆ టెండర్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుని ఆ ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసుకుని ఆ పనులు కూడా చేస్తే మరి ఏదైతే నేను కూడా ఇప్పుడు చూడడం జరిగింది, ఎందుకంటే ఇటు 700 మీటర్స్, ఇటు 700 మీటర్స్ బోత్ సైడ్, అండ్ ఇంకొక 600 మీటర్స్, అంటే దగ్గర దగ్గర 22-2400 మీటర్లు మనం ఏదైతే ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఇళ్ళకందరికి కూడా సేఫ్టీ ఉంటుంది. అంటే తప్పనిసరిగా ఇట్లా ప్రతి విషయం కూడా ఈ ప్రభుత్వం మనం కూడా మంజూరు చేయడం జరిగింది. తప్పనిసరిగా గతంలో మాదిరిగా కాకుండా అక్కడ అవసరాన్ని గుర్తుపెట్టుకుని మరి స్థానికంగా మీరు కూడా శ్రద్ధ తీసుకొని ఆ టెండర్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుని ఆ ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసుకుని ఆ పనులు కూడా చేస్తే మరి ఏదైతే నేను కూడా ఇప్పుడు చూడడం జరిగింది, ఎందుకంటే ఇటు 700 మీటర్స్, ఇటు 700 మీటర్స్ బోత్ సైడ్, అండ్ ఇంకొక 600 మీటర్స్, అంటే దగ్గర దగ్గర 22-2400 మీటర్లు మనం ఏదైతే ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఇళ్ళకందరికి కూడా సేఫ్టీ ఉంటుంది. అంటే తప్పనిసరిగా ఇట్లా ప్రతి విషయం కూడా ఈ ప్రభుత్వం మరి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ప్రభుత్వంగా పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలు కూడా మీరు కూడా ఆలోచన చేసి, ఎందుకంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి మన కోసం పనిచేస్తూ ఉన్నాడు. మన తలరాతల్ని మార్చాలి, తెలుగు జాతి రేపు 2047కి అల్లా మరి మొదటి స్థానంలో ప్రపంచంలో అగ్రగామంలో నిలబెట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, మరి మరొక పక్కన మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈవేళ ప్రతిపక్ష హోదా కూడా రానిటువంటి ప్రతిపక్ష నాయకుడు మరి ఏ రకంగా ఈరోజు తన తీరు మార్చుకోకుండా
ఈ సంవత్సర కాలంలో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో మీరందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆయనకి చూసాం, సొంత పార్టీ కార్యకర్త సైతం తన కారు టైర్ల కింద పడినా కూడా కనీసం మానవత్వంతో ఆసుపత్రులు చేర్దామనేటువంటి ఆలోచన కూడా లేనిటువంటి వ్యక్తి నిజంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? అటువంటి మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడనంటే మరి నిజంగా చాలా దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తి యాక్సిడెంట్ అవుతేనే మనం స్పందించి 108ని పిలుస్తాం, లేకపోతే మన దగ్గర వెహికల్ ఉంటే మన వెహికల్ ఎక్కించుకుని హాస్పిటల్లో చేరుతాం, మాలంటి వాళ్ళు అయితే పిఏని కూడా పంపిస్తాం, హాస్పిటల్ అరేంజ్మెంట్స్ కూడా చేయిస్తాం. అటువంటి సొంత కారులోనే యాక్సిడెంట్ అవుతే, ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ అవ్వడం తప్పని అన్నాం, కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత కారు కింద పడిన తర్వాత అది 2 కాళ్ళు 2 చేతులు పెట్టుకుని పొదల్లో పడేసి వెళ్ళిపోవడం అని అంటే ఆటవిక చరిత్రలో కూడా అటువంటి మనుషులు లేరేమో అనిపించినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి వ్యక్తులు ఈవేళ ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత ఉందా లేదా ఈవేళ ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మొన్న మరి చూసారు, ఏదైతే ఈ మామిడికాయలు కూడా తొక్కించుకుంటూ పోతూ ఉన్నారు. నేను కూడా ఇప్పుడు వస్తూ ఉంటే పచ్చని మరి చెట్లు ఇక్కడ కనపడ్డాయి, మంచి మామిడి కానీ బొప్పాయి కానీ అదేవిధంగా అరటి కానీ. ఎంత కష్టం ఉందండి, రైతు కష్టం ఎంత ఉంది అంటే 6 కాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి రైతు పంట పండిస్తే ఆ పంట పండించినటువంటి పంటకు ఏదైనా గిట్టుబాటు ధర విషయంలో నీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు, లేకపోతే అసెంబ్లీ బయట నిన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు, నిన్ను వేదిక ప్రజావేదిక అసెంబ్లీకి రావు, కానీ ఇక్కడ మాత్రం మరి మామిడికాయలు తొక్కించుకుపోతావు, అక్కడేమో తలకాయలను తొక్కించుకుపోతావు. అంటే జగన్మోహన్ రెడ్డికి తలకాయలైనా మామిడికాయలైనా ఒకటే, తొక్కించుకుంటూ పోవడమే. చేత దయవుంచి ఆలోచన చేయాలి. తలరాతలను మార్చేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తలకాయల్ని తొక్కించుకుంటూ పోయేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి వ్యక్తులు మనకు అవసరం ఈరోజు ప్రజలు కూడా గమనించవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కూడా సందర్భంగా మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకున్నాను చెప్పి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలలో గాలేరు నగరి, వెంకటగిరి, కోడూరు రోడ్డు ఇన్ఛార్జ్ ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అది మీరు ఏ విధంగా కార్యాచరణ రూపొందించబోతున్నారు సార్? ఇప్పుడు గాలేరు నగరికి సంబంధించినటువంటి ఏదైతే ఇంకా మీ రాజంపేట అదేవిధంగా రైల్వే కోడూరుకి సంబంధించినంత వరకు ఇంకొక 1500 కోట్ల వరకు కూడా బ్యాలెన్స్ పనులు ఉన్నాయని చెప్పి ఇప్పుడే స్వరూపానందరెడ్డి గారు కూడా ఇప్పుడే నాకు చెప్పడం జరిగింది. గాలేరు నగర్కి సంబంధించి మన పోతిరెడ్డిపాడు నుంచి మరి ఏదైతే అవుకు వరకు కూడా పనులు జరుగుతున్నా, అవుకు రిజర్వాయర్ కూడా వర్క్ చేస్తున్నాం. అవుకు నుంచి మీకు వచ్చేటువంటి జిఎన్ఎస్ఎస్ పనులు ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది, ఇన్కంప్లీట్లో ఉన్నాయి. తప్పనిసరిగా వాటి మీద కూడా దృష్టి పెట్టి, ఎందుకంటే ఇప్పుడే హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి 3850 కోట్లు పెట్టి 1 ఇయర్లోనే ఆ పనులు మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అంచేత నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మన ప్రయారిటీ జిఎన్ఎస్ఎస్ మీద పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఆ జిఎన్ఎస్ఎస్ మీద నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో మనం ప్రయారిటీ పెట్టినప్పుడు ఆ బ్యాలెన్స్ వర్కులు అంటే అవుకు దగ్గర నుంచి ఈ రైల్వే కోడూరు రాజంపేట మీదకి వచ్చేటువంటి ఆ జిఎన్ఎస్ఎస్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయడం ద్వారా తద్వారా మీకు కూడా ఒక సక్రమంగా, ఎందుకంటే ఇప్పుడంతా మీకు బోరు తోటి ఎక్కువ కల్చర్ ఉంది. నేను కూడా ఇప్పుడే అడిగాను సార్ని కూడా, హార్టికల్చర్ అంతా కూడా బోర్ల మీద ఎక్కువ ఆధారపడి ఉంది. ఏదైతే ఆ జిఎన్ఎస్ఎస్ని మనం ఇంప్రూవ్మెంట్ చేస్తే మీకు చెరువులుకి నీళ్లు రావడం జరుగుతుంది. చెరువుల్లో నీళ్లు పుష్కలంగా మీరు తీసుకోగలిగినట్లయితే ఆటోమేటిక్గా బోర్స్ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ ఎనర్జీ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు దృష్టిలో ఉన్నాయి. కాకపోతే మీకు కూడా తెలియదు ఏం కాదు, మేము అధికారంలోకి వచ్చాక చూస్తే నాకు 18,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు ఇరిగేషన్ సంబంధించి. ఓన్లీ ఇరిగేషన్ సంబంధించి 18,000 కోట్లు బకాయిలు ఉన్నాయి నాకు గత ప్రభుత్వం నుంచి. అంటే ఒక పక్కన ఆ బకాయిలు తీర్చాలి, ఆ బకాయిలకి తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టాలి, మూడవది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరు అడిగినటువంటి పనులు ఇవన్నీ కూడా చేయాలి. కాకపోతే మాకు అదృష్టం ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రతి వర్ష బిందువు గురించి కూడా ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉండడం మా అదృష్టం. నిన్ననే మీకు తెలుసు సింగపూర్ ఆయన మరి ఏదైతే ఈ యొక్క పరిశ్రమలు అదేవిధంగా రాజధానిటువంటి అంశాల మీద మరి అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మార్నింగ్ ఆయన ఇరిగేషన్ సంబంధించి ఇక్కడ వర్షాలు అవి బాగా పడుతూ ఉన్నాయి. అటు గోదావరి మరి వరద నీరు సముద్రంలో పోతూ ఉంది, ఇటు కృష్ణ కూడా రేపో మాపు నాగార్జున సాగర్ కూడా నిండిపోతూ ఉంది. ఈ నీటినన్నింటినీ కూడా పర్టికులర్గా రాయలసీమకు సంబంధించి రిజర్వాయర్ పూర్తి చేయాలి, ఫిల్ చేయాలి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా వాటర్ మేనేజ్ పర్ఫెక్ట్గా చేయండి అని
అక్కడి నుంచి కూడా మళ్ళీ మాకు దశ దిశ నిర్దేశం చేశారని అంటే అటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మనకు ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఈ సవాళ్ళన్నింటినీ కూడా మేము అధిగమించి చెప్పినట్లుగా జిఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీ స్వరూపానంద రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన నాయకులన్నింటినీ కూడా నేను కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. వైసీపీ ఇప్పుడే చెప్పాను నేను, తలరాతలను మార్చాలనేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తలకాయలు తీసే నాయకుడు ఆయన అని చెప్పి. ఇప్పుడు మొన్న కూడా మీరు మాట్లాడడం చూసే ఉంటారు, పోలవరం బనకచర్ల మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు కడప వరకు ఇవ్వడం జరిగింది. కడప నుంచి కోడూరు వరకు ఇస్తే రాజంపేట కోడూరు సస్యశ్యామలం అవుతుంది. ఒక్క ప్రాజెక్టు కూడా లేదన్నగారు. ఇక్కడ ఓన్లీ బోర్లతోటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు రైతులు. కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్ట్ వస్తే దయచేసి మీరు మాకు, ఎందుకంటే అన్నగారు చాలా కష్టపడతాడు. పార్టీ అంటే కమిట్మెంట్గా చేస్తాడు. అన్నగారు చేసినట్టు 25% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేస్తే ఏ ఒక్క సీటు కూడా ఇక్కడ ఓడిపోదు. తెలుగుదేశం పార్టీ 2029లో దిగ్జయంగా జయం వస్తుందని తప్పకుండా తెలియజేసుకుంటూ, అన్న దయచేసి మాకు 56 చెరువులు ఉన్నాయి, 40 కుంటలు ఉన్నాయి అన్నగారు. ఇప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేదు. దయచేసి మీరు ఆ మెయింటెనెన్స్కి ఏదైతే ఉందో తూములు అన్నీ చాలా దెబ్బతిని ఉన్నాయి, కట్టలు దెబ్బతిని ఉన్నాయి. కాబట్టి ఆ కంప అంతా మొత్తము నిండిపోయి ఉండే చెరువులంతా. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతోటి తప్పకుండా దానికి మెయింటెనెన్స్ ఖర్చుల కింద ఒక 10 కోట్లు కంపల్సరీగా మీ దగ్గర నుంచి మీరు ఇస్తారని దయచేసి కోరుకుంటూ, ఇంకా అన్ని విషయాలు మీకు నేను రిప్రజెంటేషన్ ఇస్తాను అన్నగారికి. దయచేసి మీరు వచ్చినందుకు మీ కోడూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నమస్తే. గత ప్రభుత్వం 4,20 కోట్లు శాంక్షన్ చేశారు, నష్టపరిహారం చెల్లించారు. కానీ అందులో ప్రాబ్లం ఉన్నటువంటి విలేజ్కి కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు అన్ని చెప్పి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. అలాగే మైనింగ్ 2 సంవత్సరాలు మాత్రం అని చెప్తున్నారు. అక్కడ నష్టపోయిన రైతులు ప్రజలందరూ భయాందోళన దానిపైన కూడా మాట్లాడదాం. చల్లగా చూస్తేనే మన చల్లగా వెళ్ళేది బయట.